ఇల్లాజికల్గా వదిలేయడం అనేది నాకు మంచిగా అనిపించలేదు. డైరెక్టర్ ఇంకొంచెం ఫోకస్ పెట్టుంటే బాగుండదు. అండ్ కథలోకి వెళ్ళడానికి కూడా చాలా వరకు టైం తీసుకున్నారు వెంకటేష్ గారు. ఒక్కొక్క క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, ఆ కథలోకి వెళ్ళడానికి అంత టైం తీసుకోక్కర్లా. క్రిస్పీగా కంప్లీట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. క్రిస్పీగా కంప్లీట్ చేయాల్సింది లెంతీ చేశారు, లెంతీగా చేయాల్సింది క్రిస్పీగా చేశారు. అది ఆయన మిస్టేక్, అంత మించి అయితే చెప్పడం లేదు. బట్ మెయిన్గా మనం మాట్లాడుకునే క్యారెక్టర్ ఇంకోటి నవాజుద్దీన్ గారు. నాకు చూడగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చిన క్యారెక్టర్ ఏంటి అంటే క్షణక్షణంలో పరేష్ రావల్ గారు గుర్తొచ్చారనమాట. చాలా అంటే ఒక విలనీలో ఫన్ క్రియేట్ చేస్తూ అర్థం కాని భాషను తెలుసుకుంటూ దాన్ని అడిగి తెలుసుకుంటూ ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ నాకు క్షణక్షణం పరేష్ రావల్ గారు గుర్తొచ్చేలాగా చేశాడు ఆయన. నిజంగా నవాజుద్దీన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆయన యాక్టింగ్కి ఎక్సలెంట్ ఉంది. అండ్ ఆండ్రియా గారు కూడా ఆవిడ విలనీ క్యారెక్టర్లో నెక్స్ట్ లెవెల్ అసలు. ఆండ్రియా గారి క్యారెక్టర్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారు ఎవరికి వాళ్ళు మిగతా వాళ్ళ క్యారెక్టర్స్ 100% సాటిస్ఫై చేశారు. అండ్ గెటప్ సీను గారి క్యారెక్టర్ కూడా కంపారిటివ్లీ మనం హనుమాన్ చూసిన తర్వాత ఆయన్ని నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్లోనే ఊహించుకోవాలనుకుంటాం. బట్ ఇందులో కొంత ఇంపాక్ట్ తగ్గిందేమో, ఆయన క్యారెక్టర్ చేసి ఉండకూడదేమో అన్న పాయింట్ అయితే అనిపించింది. బట్ ఉన్నంతవరకు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు 100% న్యాయం చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాట్ సాటిస్ఫైడ్. ఇంకా ఇంటెన్స్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ ఇంటెన్స్, ఆ గన్ ఫైరింగ్ అప్పుడు వచ్చే ఇంటెన్సిటీ ఉంటే ఇంకా ఎక్కువ చూడడానికి స్కోప్ ఉంటుంది. అది మిస్సింగ్. బట్ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఉన్నాయి. అండ్ కూతురు మెయిన్గా సారా, పాప గురించి మాట్లాడుకోవాలి. ఆ పాప ఎక్స్ప్రెషన్స్ ఈ మధ్యన చిన్నపిల్లల హవా గట్టిగా నడుస్తుంది. ఆయన చూసుకోవచ్చు, 90s కిడ్స్ చూసుకోవచ్చు, సలార్ చూసుకోవచ్చు. మెయిన్ క్యారెక్టర్స్ కంటే వీళ్ళ హవా ఎక్కువ నడుస్తుంది. అలాగే చిన్న పాప కూడా సారా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అనిపించింది. ఎవరికి వాళ్ళు క్యారెక్టర్స్ యాక్టింగ్ పరంగా అయితే నెగిటివ్ చెప్పను. స్టోరీ పరంగా, డైరెక్షన్ పరంగా కీ పాయింట్స్ని వదిలేయడంలో వీక్ ఉంది. అంత లేదు. బట్ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో నెంబర్ 1 అయితే ఎప్పటివరకు రిలీజ్ అయిన వాటిలో నెంబర్ 1 హనుమాన్, నెంబర్ 2 సైంధవ్ అండ్ గుంటూరు గారని నేను ఏ లిస్ట్లోనూ పెట్టదలుచుకోలేదు భయ్య. గట్టిగా హర్ట్ అయ్యాను నేను. ఫ్యామిలీతోనే చూడొచ్చు. ఫ్యామిలీతోనే వైలెన్స్ ఉంది. వైలెన్స్ అంత అదే చెప్తున్నా కదా, అంత హెవీ వైలెన్స్ లేదు. విక్రమే చూసాం, సైంధవ్కి ఏమవుతుంది బ్రో? విక్రమ్ వైలెన్సే చూసినప్పుడు సైంధవ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ నాకు అది ఇల్లాజికల్గా చెప్పాను కదా, నోట్లో కాలిస్తే గువ్వలోంచి రావడం అనేది నాకు వర్కౌట్ అవ్వదేమో అనిపించింది. ఎందుకంటే లోపల బాడీ పార్ట్స్ ఎన్ని అడ్డుకుంటాయి, స్మాల్ ఇంటెస్టైన్స్, రిబ్స్ ఇన్ని దాటుకుని కరెక్ట్గా అక్కడ గువ్వలోంచి బయటికి రావడం అనేది నాకు ఎక్కడో కొట్టింది సీనా అన్నట్టు అది వర్కౌట్ అవ్వలేదు. మిగతా యాక్షన్ సీక్వెన్సెస్ మటుకు వెంకటేష్ గారి రేంజ్కి మించే ఉన్నాయి. హీరోయిన్స్ ఎవరికి వాళ్ళు 100% న్యాయం చేశారు. చెప్పాను కదా, రోహానీ శర్మ గారు కావచ్చు, శ్రద్ధా శ్రీనాథ్ గారు 100% ఎవరికి వాళ్ళు దే డిడ్ దేర్ ఎఫెక్ట్ టు ద మూవీ. సో ఎవరి క్యారెక్టర్ని నేను తక్కువ చేయట్లా.